హే గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే పార్క్ అయితే మేమైతే వచ్చాము. టైం వచ్చేసి 4 PM అవుతుంది ఈవినింగ్. లేదు, నార్మల్గా. ఇప్పుడైతే ఇంకా ఎవరు రాలేదు పార్క్లోనికి. మేమే ఫస్ట్ అయితే వచ్చాము. ఈరోజు పార్క్ ఎలా ఆడబోతున్నాము మంచిగా వీడియో చేసి మీకు చూపిస్తాము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ చేసేందుకు ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మంచిగా పార్క్ అయితే చాలా శుభ్రంగా నీట్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఇదొకటి చూడండి. ఇప్పుడైతే మాకు పార్క్లోనే పిల్లలు ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు అది చూపిస్తాను, చూడండి. హాయ్ చెప్పండి. ఇదోటి పిల్లలు ఎంత ఒకసారిగా ఉన్నారు చూడండి. ఇప్పుడు అక్కడ ఆడతాము, మీకు చూపిస్తాము పిల్లలు ఎలా ఆడబోతున్నారో. ఇప్పుడైతే పిల్లలు అయితే ఎంత బాగా ఆడుతున్నారో చూడండి మీరేని. ఆ బాబు అయితే బాగా చక్కగా ఆడుతున్నాడు చూడండి. హాయ్ చెప్పు. ఇక్కడ ఒక పాప కూడా ఆడుతుంది. ఇదిగోటి పార్క్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. 2, 3. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనేమో ఉయ్యాలు ఊగుతున్నాను. నేనేమో నేనేమో ఇప్పుడు అంకుల్ తోని మాట్లాడుతున్నాను. చూడండి స్టార్ట్. ఇప్పుడైతే బాబు అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. చెప్పురా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరేమో శశి ఋత్విక్. ఈ గాంధీ పార్కులో కొత్తగా వచ్చాను. ఆ తర్వాత ఏమో నేను ఒక గాంధీ పార్కులో ఆడుకుంటున్నాను. ఆ తర్వాత లైక్, సర్ప్రైజ్, గంట ఆడుకోండి మీరు. ఈ బాబు అయితే చాలా హుషారుగా ఉన్నాడు. మా ఫ్రెండ్ అయ్యాడు. ఏడని చెప్పు ఆ పార్క్ గురించి. చెప్పు. ఇప్పుడు మేము పార్క్ లో ఉన్నాము. అందరు వచ్చేయండి గాంధీ పార్క్ అన్నాడు. సర్ప్రైజ్ చేసేయండి. సార్ అలాగే అలాగే. ఓకే. ఇక్కడ చూసినట్టయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫోటో షూట్ కూడా తీస్తున్నారు ఎంతో మంది. చూడండి అక్కడ ఫోటో షూట్ కూడా జరుగుతుంది. అందుకే ఇక్కడ అందరూ ఈ ప్లేస్ కి అయితే వస్తారు. మన ఫ్రెండ్స్ చూడండి, మా ఫ్రెండ్స్ చూడండి పిల్లలు ఇక్కడ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇదిగోటి మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి ఒకసారి. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పార్క్కి వస్తుండండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనశ్శాంతి కావాలంటే ఇలాంటి ప్లేస్లు కావాలి. ఇది అంత పెద్ద పార్క్ ఏం కాదు, కొద్దిగా చిన్న పార్క్ అని, పిల్లలు ఆడుకునే పార్కు. దాన్ని పిల్ల పార్క్ అని అంటారు. ఇదిగోటి చెట్లు చూడండి, కొబ్బరి చెట్లు. మాకు పిల్లలు అయితే చాలా సపోర్ట్ చేశారు, చాలా ఆనందంగా అనిపించింది. మేము ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ వీడియో తీసి మీకు చూపిస్తాం, మీరు చూడండి. ఈ క్రేజీ బాబాయ్ చూడండి ఎంత బాగా చేస్తున్నాడో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి అటు సైడ్ ఇలాంటివి. చాలామంది పిల్లలు ఇక్కడ ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే కూడా చేస్తున్నాడు. ఈ బాబు అయితే చూడండి చేయలేక చేస్తున్నాడు. ఈ పాప వీడియో తీయు అని అంటుంది. ఇక్కడ ఒక పాప వచ్చి బాగా చేస్తుంది చూడండి, కొంచెం సిగ్గుపడి.
ఇక ఇప్పుడైతే మేమైతే గ్రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాము. గ్రౌండ్ ఎలా ఉందో చూపిస్తాం రండి. ఇది వచ్చేసి ఇచ్చాపురం గ్రౌండ్. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి. చూడండి గ్రౌండ్ మొత్తం పిల్లలు మొత్తం ఎలా ఆడుకుంటాం చూడండి. మేమైతే ఇప్పుడు గాయస్ ఇప్పుడైతే మేమైతే మంకీ బార్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. వెళ్ళిన తర్వాత చూపిస్తాం అక్కడ ఎలా ఉందో. ఇక్కడ చూడండి నెట్స్ దగ్గర అయితే చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు క్రికెట్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. చూడండి ఇక్కడ గాయస్ ఇప్పుడైతే లోన్కి వెళ్తాము. ప్లేయర్స్ అనేది ఎలా ఆడుతున్నారు చూపిస్తాను. ఇదిగోటి లోన్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఆడుతున్నారు. ఇదిగోటి ఇద్దరు ప్లేయర్స్ అయితే ఇక్కడ ఆడుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. కాసి ఇప్పుడు చూడండి మనమైతే ప్లేయర్స్తో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఎలా ఆడుతున్నారు, ప్రాక్టీస్ ఎలా అవుతుంది అనేది. చెప్పండి. ప్రాక్టీస్ ఎంతమంది వస్తుంటారు? అంటే మార్నింగ్ వస్తారా, ఈవినింగ్ వస్తారా? మార్నింగ్ ఇది స్కూల్ ఉండేటప్పుడు రారనమాట. ఇప్పుడైతే ఈరోజు హాలిడే అంటే సెలవు కాబట్టి అందరూ వస్తుంటారు. ఇంకోటి ఇక్కడ ఒక తమ్ముడు అయితే ఉన్నాడు. చెప్పు తమ్ముడు ఎలా ప్రాక్టీస్ చేస్తుంటారు అనేది. చాలా బాగా చేస్తుంటాం మేము అందరము. అదే ఇక్కడ అనేది రోజు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు అనమాట.